అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునునకు జ్ఞానబోధ చేస్తూ త్రిగుణాలను గురించి ఇలా చెప్తున్నాడు. మానవ దేహానికి నవరంధ్రాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రముల ద్వారా మనసు సత్వరజస్తమో గుణాల ప్రభావంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలను పెట్టుకుంటుంది. అందుకే ఈ దేహం వ్యక్తం. దానిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మ అవ్యక్తం. కనుక వ్యక్తమైన దేహము మీద భ్రాంతిని వదిలి అవ్యక్తమైన పరమాత్మ దర్శనానికి ప్రయత్నించాలి. కానీ అది చాలా కష్టసాధ్యం. ఇంద్రియములను, మనస్సును, త్రిగుణములను జయించిన వాడే మోక్ష మార్గమున పయనించగలడు. పైన చెప్పిన త్రిగుణాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఒకదానికి ఒకటి ఆసరాగా ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి వస్తాయి. ఒకదానికి మరొకటి సహకరించుకుంటాయి. కనుక సత్వరజస్తమో గుణాలను గుర్తించి వాటిని నివారించడం సాధ్యం. ఒకదానిని నిరోధిస్తే మరొకటి విజృంభిస్తుంది. లోభము, శోకము, భ్రాంతి, నిద్ర, భయము, దురభిమానము, వికారము, మంకుతనము, పాపకార్యములందు ఆసక్తి, అధిక కోపము, ఇతరులను మోసగించడం, అసూయ, ద్వేషం ఇవి తమోగుణ ప్రధానమైనవి. ఈ జన్మలో పాములు, తేళ్లు, పశువులుగా, పందులుగా, కుక్కలుగా, చేపలుగా, కోళ్లుగా, కాకులుగా, క్రిములుగా, చీమలుగా, దోమలుగా, నక్కలుగా, గుంటనక్కలుగా, జింకలుగా, చెట్లుగా జీవనం గడుపుతుంది. గత జన్మలో తమోగుణంతో జీవితం గడిపిన వారే. ఈ విషయమును గమనించిన వారు తామస గుణము నుండి బయటపడి అధోగతి నుండి తప్పించుకుంటారు. రజోగుణం. ఇక రజోగుణము గురించి చెప్తాను విను. బలము, శౌర్యము, మదము, ప్రాభవము, సుఖము, దుఃఖము, స్నేహము చేయడం, మిక్కుటమైన కోరికలు, కాంక్షలు, ఏదీ నచ్చకపోవడం, ప్రతాపం, ఇతరులతో పోట్లాడడం, ఈర్ష, పరుష భాషణ, తిట్టడం, కామ ప్రవృత్తి, దాని గురించి అబద్ధాలు చెప్పడం, తన గురించి తాను గొప్పలు చెప్పడం, పొగడ్తల యందు ఆసక్తి ఇవి రజోగుణ ప్రధానుల లక్షణం. రజోగుణ ప్రధానులు నీతి, అవినీతి తేడా గ్రహించి ధనము సంపాదించి వాటితో కోరికలు తీర్చుకుంటూ కేవలం ప్రాపంచిక విషయముల యందే ఆసక్తులై సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. ఇవి రజోగుణ లక్షణములని గ్రహించిన వారు రజోగుణమును విడిచి సత్వగుణము వంక పయనిస్తారు. ఇక సత్వగుణం గురించి వివరిస్తాను. సంతోషము, ప్రకాశము, ప్రియభాషణం, ఆనందం, కరుణ, క్షమాగుణం, సత్యము, శౌచము, ధైర్యము, లోభము లేక ఉండడం, ఓర్పు వహించడం, సత్ప్రవర్తన, అసూయ లేకుండుట, అహింస పాటించుట, ఇతరుల ఎడ కోపము ప్రదర్శించకపోవడం, అన్నింటికీ హడావిడి చెయ్యకపోవడం, అందరి ఎడల సమభావం కలిగి ఉండడం, దయా, శ్రద్ధ కలిగి ఉండడం, ఇతరులను గౌరవించడం, క్రూరత్వం విడిచిపెట్టడం ఇవి సత్వగుణ ప్రధానములు. సత్వగుణ ప్రధానులు అహంకారము, కామాతురత, అత్యాశ, మమకారం లేనివారై సదా దైవచింతనలో ఉంటారు. ఈ గుణముల జ్ఞానం ఎరిగినవాడు వాటి యందు చిక్కడు. ఈ 3 గుణములు వేరుగా ఉండవు, ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. ఈ 3 గుణములలో ఒకటి
ప్రకోపించినప్పుడు మరొకటి దాని వెంట ఉండి మరొక గుణమును లేకుండా చేస్తుంది. తమస్సు అధోముఖంగా ప్రవహిస్తుంది, రజస్సు మధ్యస్థంగా ఉండి సత్వగుణము ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. ఈ 3 గుణముల ప్రభావం నుండి బయటపడాలి అంటే వీటిని నిసర్జించడమే మార్గం. అలా కాక ఈ 3 గుణములకు లోనైన వారిలో సాత్వికులు స్వర్గలోకమునకు పోతారు, రజోగుణ ప్రధానులు భూలోకంలో జన్మిస్తారు, తమోగుణ ప్రధానులు జంతు జన్మలు ఎత్తి నరక బాధలు అనుభవిస్తారు. మానవులు సత్వరజస్తమో గుణ ప్రభావితులై ధర్మార్థ కామములతో కూడిన కర్మలు చేస్తూ ఉంటారు. కనుక మానవులు త్రిగుణాలను వదిలి నిర్గుణులై ప్రవర్తించాలి. అహం. మన శరీరంలో ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు ఉన్నాయి. వాటిలో ప్రాణం సత్వగుణం, అపానం రజోగుణం, ఉదానం తమోగుణం. ఈ 3 సాత్వికము ఉత్తమమైన గుణం. ఈ 3 గుణములు సమానంగా ఉండటమే అవ్యక్తం. అదే మహత్తత్వం, శాశ్వతమైన బ్రహ్మపదం. ఈ అవ్యక్తం సత్తు అసత్తులకు అతీతమైనది. ఈ అవ్యక్తం నుండి తెలుసుకున్నవాడు విజ్ఞానవంతుడై మోక్ష పదవిని పొందుతాడు అని బ్రహ్మదేవుడు మునులతో చెప్పాడు. బ్రహ్మదేవుడు ఋషులతో ఇంకా ఇలా చెప్పాడు: ఋషులారా, అవ్యక్తం నుండి మహత్తత్వం పుడుతుంది. ఆ మహత్తత్వమును బుద్ధి ధృతి అంటారు. ఈ బుద్ధితో మానవుడు బయట ప్రపంచంలో జరిగేవన్నీ గ్రహించగలుగుతాడు. కనుక బుద్ధికి ప్రపంచంలో ఉన్నత స్థానం ఉంది. ఈ బుద్ధి నుండి అహంకారం పుడుతుంది. ఈ లోకంలో ఇన్ని పనులు జరగడానికి కారణం ఈ అహంకారమే. ఈ అహంకారమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వేదాధ్యయనం, వ్రతములు, తపస్సు, యజ్ఞములు చేస్తున్నారు. ఈ అహంకార తత్వ మహిమ వల్లనే ఈ ప్రపంచంలో సకల కార్యములు జరుగుతున్నాయి. ఈ అహంకార తత్వము నుండి పంచభూతములు, పంచభూతముల నుండి తన్మాత్రలు ఆవిర్భవించాయి. ఈ తన్మాత్రలను పొందడానికి మానవులు తాపత్రయపడుతూ విషయవాంఛలలో తేలియాడుతుంటారు. సకల జీవులు ఈ మోహాంధకారంలో మునిగిపోతూ ఎన్నటికీ బయటపడలేవు. కానీ జ్ఞానులు మాత్రం జ్ఞానము అనే ఆయుధంతో నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఈ మోహాంధకారమును ఛేదించి బ్రహ్మపదమును పొందగలుగుతారు. ఈ ప్రాపంచిక సుఖములు అశాశ్వతము. సుఖం వెంట దుఃఖము, దుఃఖము వెంట సుఖము వస్తూ ఉంటాయి. ఈ విషయ సుఖములే అన్ని వికారాలకు మూల కారణం. విషయ సుఖముల మీద మోహము లోభాన్ని కలుగజేస్తుంది. ఈ లోభానికి ప్రభావితుడైన మనిషి బుద్ధిని కోల్పోయి దురాలోచనలు చేసి పాపాలు చేస్తాడు. మానవ శరీరం రక్తము, మాంసము, ఎముకలతో చేయబడింది. కాలం తీరగానే ఈ శరీరం కరిగిపోతుంది. కానీ మానవులు ఈ శరీరం శాశ్వతమని నమ్మి అనేక పాపాలు చేసి నశిస్తారు. మానవులలోని పంచ ప్రాణాలు బుద్ధి, వాక్కు, మనసు, ఈ 8 అంతరాత్మ అంటారు. లోకంలో జరిగే సమస్త కార్యములకు ఈ 8 తత్వములే కారణం. కుండ చేయడానికి మట్టి ఎంత అవసరమో ప్రపంచంలోని సకల కార్యాలకు ఈ 8 తత్వములే కారణం. పెద్దలు చేసే జ్ఞానబోధ నుండి ఈ విషయములను గ్రహించాలి. అహంకారం నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కలిసి 11 తత్వములు ఏర్పడతాయి. వీటి వల్ల ప్రభావితం కాకుండా బుద్ధి స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ బుద్ధిని వాడుకున్నవాడు ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. ఆధ్యాత్మతత్వం. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్పాడు: ఋషులారా, ఇప్పటి వరకు ప్రాణుల గురించి చెప్పాను. ఇప్పుడు
ఆధ్యాత్మ తత్వం గురించి చెప్తాను. పంచభూతములు 5. అవి భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. ఈ ప్రకృతిలో 3 తత్వములు ఉన్నాయి. అవి అధ్యాత్మం, అధిదైవతం, అధిభూతం. చెవి అధ్యాత్మం అయితే శబ్దం అధిభూతం. ఆ శబ్దం వచ్చు దిక్కు అధిదైవతం. చర్మము అధ్యాత్మం అయితే స్పర్శ అధిభూతం. ఆ స్పర్శ నుండి పుట్టే విద్యుత్తు అధిదైవతం. కనుక నాలుక అధ్యాత్మం అయితే రుచి అధిభూతం. చంద్రుడు అధిదైవతం. ముక్కు అధ్యాత్మం అయితే వాసన అధిభూతం. వాయువు అధిదైవతం. ఇక కర్మేంద్రియాల గురించి చెప్తాను. వాక్కు అధ్యాత్మం అయితే మాట అధిభూతం. అగ్ని అధిదైవతం. చేతులు అధ్యాత్మం అయితే పని చేయడం అధిభూతం. వాటికి దేవేంద్రుడు అధిదైవతం. పాదములు అధ్యాత్మం అయితే నడవడం అధిభూతం. బభ్రువు అధిదైవతం. విసర్జక అవయవం అధ్యాత్మమైతే విసర్జనం అధిభూతం. మిత్రుడు అధిదైవతం. జ్ఞానేంద్రియములు అధ్యాత్మమైతే శుక్రం అధిభూతం. ప్రజాపతి అధిదైవతం. మనసు అధ్యాత్మమైతే ఆలోచన అధిభూతం. చంద్రుడు అధిదైవతం. బుద్ధి అధ్యాత్మం అయితే విషయ పరిజ్ఞానం అధిభూతం. బ్రహ్మ అధిదైవతం. ఈ విషయ పరిజ్ఞానం కలిగిన మానవుడు వీటి మోహంలో పడకుండా మోక్షప్రాప్తిని పొందుతాడు. నివృత్తి మార్గం. బ్రహ్మదేవుడు ఋషులతో, ఋషులారా, ఇప్పుడు మీకు నివృత్తి మార్గం గురించి చెప్తాను. తాబేలు తన అవయవములను డిప్పలోకి ఎలా లోపలికి తీసుకుంటుందో అలాగే విద్వాంసుడు బయట ప్రపంచంలోని కోరికల నుండి తన అవయవములను మనస్సులోనికి తీసుకొని మనస్సును ఆత్మవంక మరలిస్తాడు. అడ్డు ఆపు లేకుండా విజృంభించే కోరికలను ఎవరు అదుపు చేయగలడో అతడే ధీరుడు. అతడు సత్వరజస్తమో గుణాలను విడనాడి మోక్ష మార్గమున పయనిస్తాడు. ఇంద్రియ నిగ్రహం చాలా కష్టమైన పని. ఈ ఇంద్రియములకు అతీతంగా ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ఆత్మను దర్శించిన వాడే మోక్షమునకు అర్హుడు. పంచభూత నిర్మితమైన ఈ శరీరంతో సంసార సాగరాన్ని దాటడం కష్టసాధ్యం. ఎందుకంటే సంసారంలో ఇంద్రియ సుఖాలు, దుఃఖాలు, రోగాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ సంసారానికి కామం, క్రోధం అధిపతులు. కనుక మానవుడు ముందుగా కామమును, క్రోధమును జయించాలి. అప్పుడే సంసార సాగరాన్ని సులభంగా దాటగలడు. ఒక దీపం అనేక దీపాలను వెలిగించినట్లు ఒక పరమాత్మ అనేక ఆత్మలుగా వెలుగొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని అన్ని భూతములలో పరమాత్మను దర్శిస్తారు. పామరులు ఈ విషయాన్ని ఎరుగక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పరమాత్మకు అనిలుడు, అగ్ని, సోముడు, విష్ణువు, అజుడు, శివుడు అనే పేర్లు ఉన్నాయి. ధర్మము లక్షణం అహింసావ్రతం. అధర్మము లక్షణం హింస. మనుష్యుల లక్షణం కర్మలు చేయడం. ఆకాశం లక్షణం శబ్దం. వాయువు లక్షణం స్పర్శ. జ్యోతి లక్షణం వెలుగు, రూపం. నీటి లక్షణం భూమి లక్షణం. భూమి లక్షణం వాసన. విద్యకు లక్షణం సత్యం పలకడం. మనస్సు లక్షణం ఆలోచన, చింత, బుద్ధి. ఆలోచన, చింత. బుద్ధి లక్షణం విచక్షణ. మహత్తుల లక్షణం ధ్యానం చేయడం. అవ్యక్తం లక్షణం ధ్యానం చేయడం. సాధు స్వభావం. యోగం లక్షణం ప్రవృత్తి. జ్ఞాని లక్షణం కర్మబంధములు విడుచుట. జ్ఞానంతో కూడిన సన్యాసం మోక్షం కలిగిస్తుంది. ద్వంద్వములకు అతీతమైన యోగిని రోగములు, మృత్యువు బాధించవు.
ఈ ప్రకృతి అవ్యక్తం, దీనిని క్షేత్రము అంటారు. ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణముల నుండి పుట్టింది. అన్నీ తెలిసిన మనలో ఉన్న అంతరాత్మయే పురుషుడు. అతనికి అంతా తెలిసిన గుణాతీతుడైన అతడు స్థిరంగా ఉంటాడు. అతడు దేనికి ప్రభావితుడు కాడు. జీవాత్మ ప్రకృతి నుండి విడివడి పరమాత్మ వంక పయనించిన వాడు ముక్తి పొందగలుగుతాడు. జ్యోతిష్యులలో సూర్యుడు, పంచభూతములలో అగ్ని, విద్యలలో సావిత్రీదేవి, దేవతలలో ప్రజాపతి, వేదములలో ఓంకారం, పక్షులలో డేగ, యజ్ఞ విధానంలో హవిస్సు, పర్వతాలలో మేరుపర్వతం, వృక్షములలో జువ్వి, దిక్కులలో ఊర్ధ్వం, నదులలో గంగానది, సరస్సులలో సముద్రం, 4 ఆశ్రమములలో గృహస్థాశ్రమం, ప్రజాపతులలో నేను, తత్వములలో విష్ణుతత్వం, దేవతలలో ఈశ్వరుడు శ్రేష్టం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరుగా పిలువబడిన ముగ్గురిలో ఉన్న పరమాత్మ తత్వం ఒక్కటే. ఈ ఏకత్వాన్ని గుర్తించడమే బ్రహ్మజ్ఞానం. రాత్రి పగలు ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తాయో, కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం వస్తాయి పోతాయి. సుఖములు వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, ప్రపంచంలో పుట్టిన ప్రతి వస్తువు పెరగడం తరగడం జరుగుతూ ఉండడం సహజం. పుట్టిన వస్తువు మరణించుట సహజం. సుఖాలన్నీ దుఃఖానికి బాట వేస్తాయి. విఘ్నులు ఈ విషయం తెలుసుకొని అన్నింటియందు సమదృష్టితో ప్రవర్తిస్తారు. బ్రహ్మదేవుడు ఋషులకు గృహస్థాశ్రమ ధర్మముల గురించి ఇలా చెప్పసాగాడు. ఆశ్రమములలో బ్రహ్మచర్యం మొదటిది. బ్రహ్మచారి గురువుకు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చెయ్యాలి. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ ఆహారం సేకరించాలి. బిల్లవృక్షం నుండి సేకరించిన దండమును ధరించాలి. శుచిగా శుభ్రంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. యజ్ఞోపవీతమును ధరించాలి. మొలనూలు ధరించాలి. మితభాషణ చెయ్యాలి. ఒద్దికగాను నియమంగాను ప్రవర్తించాలి. సత్యం పలకాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. 2 వేళలా అగ్ని కార్యం నిర్వహించాలి. పాపకార్యముల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇవి బ్రహ్మచారి ఆచరించవలసిన విధానములు. గృహస్థు బయట ప్రపంచంలో తిరిగే సమయంలో ధర్మము, న్యాయము పాటిస్తూ ఆ విధంగానే నడవాలి. పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. నిర్మలమైన జీవితం గడపాలి. పంచయజ్ఞములు పాటించాలి. అతిథులను ఆదరించాలి. అతిథులకు పెట్టి తాను భుజించాలి. తెల్లని వస్త్రములను ధరించాలి. శక్తి కొద్దీ దానములు చెయ్యాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. సదా శుచిగా ఉండాలి. అందరితో మైత్రి వహించాలి. క్షమాగుణము కలిగి ఉండాలి. వేదాధ్యయనము, యజ్ఞయాగములు చెయ్యాలి. సత్పురుషులు ఇచ్చే దానములు స్వీకరించాలి. నిష్పక్షపాత బుద్ధి కలిగి ఉండాలి. పాపకార్యములకు దూరంగా ఉండాలి. ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు. తరువాత ఆశ్రమము, వానప్రస్థము. తరువాత ఆశ్రమం, వానప్రస్థం. వానప్రస్థులు జనపదములను వదిలి వెళ్ళాలి. అరణ్యంలో కుటీరములు నిర్మించుకొని జీవించాలి. 2 పూటలా స్నానం ఆచరించాలి. సంధ్యావందనం చెయ్యాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అరణ్యములో లభించే ధాన్యం, పండ్లు, కాయలు, ఆకులు, దుంపలు ఆహారంగా స్వీకరించాలి. నార వస్త్రాలను, చర్మములను ధరించాలి. భూసేనం చెయ్యాలి. అతిథులను సత్కరించాలి. వేదాధ్యయనం, అగ్నిహోత్రం, ప్రకృతిని ప్రతినిత్యం చెయ్యాలి. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ఇవి వానప్రస్థులు ఆచరించవలసిన ధర్మములు. సన్యాసాశ్రమ ధర్మాలను వివరిస్తాడు. సన్యాసి సకల ప్రాణుల ఎడ దయ కలిగి ఉండాలి. అహింసను పాటించాలి. గతించిన విషయానికి విచారించకూడదు.
జరగనున్న వాటిని గురించి ఆసక్తి కనబరచకూడదు. జరుగుతున్న దానిని గురించి మాత్రమే ఆలోచిస్తూ జీవిక సాగించాలి. తాబేలు తన అవయవములను డిప్పలోకి లాగినట్లు సన్యాసి బాహ్య విషయాలను లోనికి లాగివేసి నిరాసక్తత కలిగి ఉండాలి. కేవలం భిక్షాటన చేసి జీవించాలి. రేపటికి తన కొరకు ఏమీ దాచుకొనకూడదు, కూడబెట్టకూడదు. రోజుకు ఒక రోజు మాత్రమే భుజించాలి. రోజుకు ఒక పూట మాత్రమే భుజించాలి. ఇతరుల నుండి ఆహారము, వస్త్రములను తప్ప మరేమీ గ్రహించకూడదు. స్నేహము, ప్రశంసలకు, కోపతాపములకు లొంగకూడదు. అసూయ, కోపము ఉండకూడదు. ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. క్రమజీవితం పాటించాలి. సత్యము, అహింస పాటించాలి. ఇవి సన్యాసి ఆచరించవలసిన ధర్మములు. ఇక సన్యాసి ఉండవలసిన ప్రదేశాలు. బ్రహ్మదేవుడు ఋషులతో సన్యాసి ఉండవలసిన ప్రదేశములను గురించి ఇలా చెప్పాడు. చెట్ల కింద, నదీ తీరాలలో, జనం లేని చోట, అడవులలో, కొండ గుహలలో, దేవాలయాలలో నివసించాలి. కుటిలత్వంతో ఏమీ సంపాదించకూడదు. తన గొప్పతనం గురించి ప్రచారం చేసుకోకూడదు. తన వద్దకు వచ్చే ప్రజలతో అంటి ముట్టనట్లుగా ఉండాలి. ఇవి సన్యాసి లక్షణాలు. సన్యాసం అంటే తపస్సు చేసుకోవడం. తపస్సు వల్లనే జ్ఞానం సంపాదించి సన్యాసి పరమాత్మ దర్శనం చేస్తాడు. సన్యాసం అంటే తపస్సు చేసుకోవడం. తపస్సు వల్లనే జ్ఞానము సంపాదించి సన్యాసి పరమాత్మ దర్శనం చేస్తాడు. తపస్సు వల్ల సన్యాసి రజో తమో గుణాలను వదిలి సత్వగుణ ప్రధానుడవుతాడు. మోక్ష మార్గమునకు అదే తొలిమెట్టు. సన్యాసి తపో మార్గంలో ద్వంద్వములను వదిలి మోక్షం కోసం ప్రయత్నించాలి. సంసార వృక్షం. ఋషులారా, సంసారం అనేది మహావృక్షం. ఈ వృక్షము అవ్యక్తమనేది విత్తనం, బుద్ధి అనేది కాండం, అహంకారమే దీని కొమ్మలు, పంచభూతములు దీని ఆకులు, రెమ్మలు, ఇంద్రియములు ఈ చెట్టుకు ఉండే తొర్రలు. ఈ సంసార వృక్షానికి మంచి చెడు అనే పండ్లు కాస్తుంటాయి. ఆశలు అనే చిగుళ్ళు ఎప్పుడూ చిగురుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును నరకడానికి జ్ఞానము అనే కత్తి కావాలి. జ్ఞానం అనే కత్తితో సంసారం అనే వృక్షాన్ని నరికినవాడు బ్రహ్మపదమును పొందగలడు. దానికి యోగ సాధన అవసరం. ఈ యోగ సాధన ద్వారా ముందు జీవాత్మను దర్శించాలి. క్షణకాల దర్శనమైన అది మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. తరువాత ఈ విషయ వాంఛలను వదిలి ముక్తి మార్గమున పయనిస్తాడు. ఋషులారా, మీకు తెలియనిది ఏమున్నది? వేదములు చదివిన తత్వవేత్తలు మీరు. ఆత్మ సాక్షాత్కారానికి సత్వ మార్గం తప్ప మరొక మార్గం లేదు. సత్యము, ఆనందము, అహింస, క్షమాగుణం, మంచి ప్రవర్తన, సన్యాసం, ఒకరికి ఇచ్చే గుణము, విజ్ఞానము, ఇవి సాత్విక గుణములు. పరమాత్మను చేరుకోవడానికి ఈ సాత్విక గుణాలే సోపానాలు అని అన్నాడు బ్రహ్మదేవుడు. ఋషులు బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవ, ధర్మములు అనేక విధములు అంటారు కదా, వాటిలో దేనిని అనుసరించిన మేలు జరుగుతుంది? మేము అందరం అన్ని ధర్మాలను ఆచరిస్తూ, అన్ని ధర్మాలను అనుసరిస్తూ వాటిలో ఏది మంచిది అనే నిర్ణయానికి రాలేకపోతున్నాం. కనుక నిశ్చయమైన ధర్మమేదో దానిని మాకు బోధించండి. ఇంకా సత్వగుణానికి పురుషునికి ఉన్న సంబంధం వివరించండి అని అడిగారు. బ్రహ్మదేవుడు వారితో, ఋషులారా, సకల ధర్మములలో అహింస పరమధర్మం. అహింసను అవలంబించే వాడికి ఉత్తమమైన జ్ఞానం లభిస్తుంది. అదే మోక్షానికి మార్గం. నిరంతరం
కోరికలతో సతమతమయ్యేవాడు ప్రాపంచిక సుఖములు అనే బంధంలో చిక్కుకుంటాడు. అందువల్ల జనన మరణ చక్రములో తిరుగుతూ ఉంటాడు. కోరికలు సహజమే, వాటిని తీర్చుకోవడానికి కర్మలు చెయ్యడము సహజమే. కానీ ఫలితం ఆశించక కర్మలు చేసినప్పుడు కర్మబంధములు అంటవు. ఫలాపేక్ష లేకుండా చేసే కర్మల వల్ల మానవుడు బంధంలో చిక్కడు. అదే మోక్షమునకు మార్గం. కనుక మానవుడు బయటి ప్రపంచంలో విహరించే సమయంలో తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాలి. దీని మీద ఆసక్తి చూపకూడదు. అప్పుడు అతనికి ఏ బంధములు అంటవు. పరతత్వం దర్శించడానికి సత్వము అనేది దివిటి లాంటిది. కనుక పరతత్వ సాధనలో సత్వగుణం ఒక మంచి సాధనం. సత్వగుణ సాధనతో యోగులు పరతత్వమును సాధించి ముక్తిని పొందుతారు. కనుక సత్వగుణం ముక్తిని పొందడానికి ఒక మంచి ఉపాయం. ఎవరైనా ఉపాయం లేనిది ఏది సాధించలేరు. కనుక సత్వము ముక్తికి తరణోపాయం. సాధకుడు సత్వగుణంతో తనను తాను శుభ్రపరుచుకోవాలి. తాను తలపెట్టిన కార్యం సిద్ధిస్తుందా లేదా అన్న సందేహం వదిలిపెట్టాలి. తాను శక్తిమంతుడిని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిరంతర సాధన చేస్తూ సాధకుడు ఆత్మజ్ఞానం కలిగే వరకు నిరంతరం సత్వగుణాన్ని అవలంబించాలి. ఒకసారి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత సత్వగుణం కూడా వదిలి నిర్గుణుడై ముక్తి కోసం సాధన చెయ్యాలి. ఋషులారా, మరలా చెప్తున్నాను, అవ్యక్తం నుండి మహత్తత్వం నుండి అహంకారం, అహంకారం నుండి పంచభూతాలు, వాటి నుండి శబ్ద రూప రస స్పర్శ గంధములు ఏర్పడ్డాయి. వీటి వల్లనే విషయములు ఏర్పడ్డాయి. ఈ విషయ వాంఛలలో మానవుడు మునిగి తేలుతుంటాడు. ఎవరైతే వీటిని గురించి తెలుసుకుంటారో అతడు ఈ విషయాలను తేలికగా అధిగమించగలడు. విషయముల గురించి తెలుసుకుంటూ పంచభూతముల గురించి తెలుసుకోవాలి. పంచభూతముల గురించి తెలుసుకున్న మానవుడు శరీరం పంచభూతాత్మకమని తెలుసుకొని దేహాభిమానం వదిలి ముక్తి మార్గంలో పయనిస్తాడు. రథసారథి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించినట్లు మనస్సు ఇంద్రియములను అదుపులో ఉంచుతుంది. దానికి బుద్ధి తోడ్పడుతుంది. అందుకని ఈ శరీరం అనే రథంలో అధిరోహించి ఉన్న అంతరాత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది. ఈ రహస్యమును తెలుసుకున్న సాధకుడు నిర్గుణుడై ముక్తి పథంలో పయనిస్తాడు. సముద్రంలో అలలు ఎలా పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయో అలాగే ఈ చరాచర జీవరాశులు అవ్యక్తమైన ప్రకృతిలో పుడుతూ పెరుగుతూ చస్తూ ఉంటాయి. ఈ అవ్యక్తమైన ప్రకృతి అవ్యయుడైన పరమాత్మ నుండి ఆవిర్భవించింది కనుక ఈ ప్రకృతి శాశ్వతము కాదు. ఈ సత్యం తెలిసినవాడు మోహబంధములలో చిక్కుకోడు. పరమాత్మను దర్శించడానికి తపస్సే కారణం కనుక సాధకుడు తపోధనమును సంపాదించాలి. పూర్వం ప్రజాపతులందరూ తపో మార్గముతోనే ఈ సృష్టి కార్యం నిర్వహించారు. ఆకులు అలములు తిని మహామునులు తపస్సు చేసి మహాజ్ఞానాన్ని పొందగలిగారు. తపస్సు వల్ల తాను నేర్చుకున్న విద్యలో నైపుణ్యం సిద్ధిస్తుంది. ఏ ఇతర మార్గములలో అయినా పొందవచ్చు. బ్రాహ్మణులను హింసించడం, మద్యపానం మొదలైన దుర్గుణాలను తపో మార్గం దూరం చేస్తుంది. తపస్సు వల్ల సమస్త భూతకోటి తృప్తి చెందుతుంది. ఈ తపోదీక్షలో సాధకులు యోగులు మమతలు అహంకారంను వదిలి బ్రహ్మపదమును పొందుతారు. ఈ బ్రహ్మపదం పొందడానికి ముందు రజోగుణం తమోగుణం వదిలిపెట్టి సత్వగుణమును ఆశ్రయించాలి. క్రమంగా ఆ సత్వగుణమును కూడా వదిలి నిర్గుణుడై పరమాత్మలో ఐక్యమవుతాడు. వేదముల అంతమున ఉన్న ఉపనిషత్తుల సారమే జ్ఞాన సముపార్జనకు ముఖ్యమైనది. ఈ ఉపనిషత్తుల అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది.
ఉపనిషత్తులను అధ్యయనం చేయడం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనలో ఉన్న జ్ఞానమే క్షేత్రజ్ఞుడు. మానవుడు కర్మజీవి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుంటాడు, ఆ పనిలో లీనమవుతుంటాడు. ఆ పనులను మనస్సు పెట్టి చేస్తూ ఉంటాడు. కానీ ఆత్మ మాత్రం ఏ పనిలో లీనం కాకుండా సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. ఇదియే యోగ సాధన. ఈ ప్రకృతి అవ్యక్తం. మానవుడు ప్రకృతిలో సంచరిస్తూ ఉంటాడు, కానీ తనలోని ఉన్న అవిద్య కారణంగా తాను చేసే ప్రతి పనిలోనూ మమతానుబంధాలు పెంచుకుంటాడు. తాను చేసే పనిని మమతానురాగాలు లేకుండా నిర్మలంగా చేస్తే ఆ బంధనాలు అంటవు, దానివల్ల వచ్చే దుఃఖము అంటదు. యోగులు రెండు రకాలు, జ్ఞానయోగులు, కర్మయోగులు. జ్ఞానయోగులు జ్ఞానయోగమే మేలంటారు, కర్మయోగులు కర్మ చేయడమే మేలంటారు. కానీ వేదం ముందుగా కర్మలు చెయ్యాలి, 16 వికారాలతో పరమాత్మను సేవించాలి, క్రమేణా కర్మలు వదిలి జ్ఞానయోగం అవలంబించాలి. ఎందుకంటే జ్ఞానమే పురుషుని యొక్క స్వభావం. ఈ జ్ఞానం కలిగిన సాధకుడు కర్మలను వదిలి జ్ఞాన మార్గం, జ్ఞానయోగమును అవలంబించి తుదకు ముక్తిని పొందుతాడు. కనుక మానవుడు నిత్యము తాను చేస్తున్న కర్మలలో లీనం కాకుండా మనస్సును స్థిరంగా నిలిపి కోరికలను వదిలి అన్నింటి ఎడల సమభావం కలిగి ముక్తిని పొందగలుగుతాడు. ఋషులారా, బ్రాహ్మణులారా, అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పాను. మీరు ఈ విధంగా మీ కర్మలు నిర్వర్తించండి, మీకు పరమపద సిద్ధి కలుగుతుంది అని బ్రహ్మదేవుడు ఋషులకు మునులకు జ్ఞానోపదేశం చేశాడు అని గురువు శిష్యునికి చెప్పాడు. పై విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.